బ్రో, రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ వదిలారు, ఎలా అనిపించింది మీకు? రామ్ చరణ్ తేజ్ అసలు చూస్తే నాకు రాముడు పంపించిన ఆంజనేయ స్వామి గెటప్లా పెద్ద సినిమాలో వచ్చి పోయిండా అని అనిపించింది. పాప ఏమన్నా ఉండదు అసలు. అసలు ఆ బాడీ ఏంది, అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంది, ఆ చేతుల గద ఏంది, అసలు ఆయన చిరంజీవి డైరెక్ట్ పోయి స్వామి నీ లోపల ఉన్న ఒక సగ భాగం శక్తితోటి నాకు ఒక కొడుకును పుట్టి స్వామి ఆయన ఆ వరమీ స్వామి ఆయన అడిగినట్టున్నాడు నిజంగా మెగాస్టార్ గారు. బాబా నిజంగా ఆయనంత మంచి వ్యక్తులు ఎవ్వరు లేరు, అసలు మెగాస్టార్ కూడా లేడు. ఉన్నది చెప్తున్నా, ఏమన్నా అనుకునుకోకో, కానీ అంత మంచోడు. తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటాడు, తల్లిదండ్రుల కోసం అయ్యప్పమాలేస్తాడు, అక్కజల్లను మంచిగా చూసుకుంటాడు, పక్కన ఉన్న వాళ్ళని మంచిగా చూసుకుంటాడు, చుట్టాలను మంచిగా చూసుకుంటాడు, ఫ్యాన్స్ని మంచిగా చూసుకుంటాడు. అసలు మొన్న ఈ పొద్దుగాల కేక్ గోయనికి అందరితో పట్టుకొని పోయి ఇట్లా పోయి మంచిగా అంత పెద్ద స్టార్ కొడుకుని అనేది ఇంత కూడా గర్వం లేదు. అటువంటి వాళ్ళు ఈ రోజులలో ఎవరు ఉంటారు అసలు ఇండస్ట్రీలో? నిజం చెప్పాలంటే రామ్ చరణ్ తేజ్ అనేది టాలీవుడ్కి దొరికిన ఒక బంగారు బాత్ గుడ్డు లాంటి వ్యక్తి అని నేను అంటాను. అయితే మూవీ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది కదా, షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అని, మూవీ మీద ఇంట్రెస్ట్ పోతుందా పెరుగుతుందా? ఏం లేదండి, ఇంట్రెస్ట్ ఇంకా క్రియేట్ అవుతుంది. ఇంతకుముందు అసలు ఆ గ్లిమ్స్ అనేది బ్యాట్ పట్టుకొని ఇట్లేసి భూమికి గుద్ది ఇట్లా కొట్టి చూపించిండు. అసలు క్రికెట్ చరిత్రలో అటువంటి షాట్ ఏడుండే అండి? అసలు హెలికాప్టర్ షాట్ ఉండే ధోనిది, ఇంకోటి మళ్ళీ ఇట్లా కొడితే 6 పోయేది ఉండే, బ్యాట్లు ఎదిగినాయి ఉండే, కానీ ఇటువంటి షాట్ మనం ఎప్పుడు చూడలే. అటువంటిది కొత్తగా తీసి బుచ్చిబాబు గారు మనకు తెచ్చిపెట్టిండంటే ఆ డైరెక్టర్కి హెలికాప్టర్ కొనియాలి ఈ మెగా ఫ్యామిలీ అని నేను అనుకుంటున్నాను. మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మూవీ అయితే అంచనాలు దాటిపోయింది. ఇప్పుడు ఎంత అంచనాలు అంటే బరాబరి. ఇప్పుడు కలెక్షన్స్ ఎందుకు చెప్తాం, ఓకే డబ్బా కొట్టినట్టు అనుకుంటారు, కానీ ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి. ఆయన సినిమా కోసం మొన్న కన్నుకు దెబ్బ తాకితే కూడా ఆ కన్నుకు సర్జరీ చేయించుకొని మళ్ళీ షూటింగ్లోకి పోయిందంటే అసలు ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి? అసలు ఎంతగానో ఆ సినిమా కోసం ఆయన సాక్రిఫైస్ చేస్తున్నాడు. ఆలోచన చేయండి. అసలు ఆ పాత్ర కోసం ఆ బాడీ ఏంది, అసలు ఎంతగానో కష్టపడితే జిమ్లో పోటీ దానిలో పోటీ ఎంత కష్టపడితే అలాంటి బాడీ వస్తుంది. అసలు రామ్ చరణ్ తేజ్ అంటే నిజంగా నా పక్కల కనుక ఉంటే నమస్తే అన్న అని చెప్తా. అంత సూపర్ ఉంటుంది బాడీ కానీ, ఇంకోటి ఆయన మంచితనం కానీ. మెయిన్ ఇంపార్టెంట్ ఆయనకు, నేను ప్రభాస్ ఫ్యాన్ కానీ ఆయన మంచితనాన్ని చూసి నేను చాలా ఇష్టపడతానండి. నేను రీసెంట్గా ఒక నెల క్రితం రామ్ చరణ్ గారిని చూశానమ్మా. కానీ ఈరోజు రామ్ చరణ్ గారిని చూస్తుంటే నాకు ఒక ఆశ్చర్యం అనిపించిందమ్మా. ఎలా కష్టపడ్డాడు నెల రోజుల్లో, అది డమ్మీ అంటానికి కూడా లేదు. ఆయన ఫైట్ల పరంగా బాడీ ఎట్లా వచ్చింది, ఒక ఆశ్చర్యాన్ని అయితే నాకు కలిగించిందమ్మా. ఈరోజు ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఒక హ్యాపీనెస్ కనపడింది. భీమవరం ఆటలు ఫేమస్ ఒకప్పుడు, ఆ కుస్తీ పోట్లు కానీ ఇటువంటి బ్యాట్ ఆటలు కానీ, ఆ ఆటల్ని, మన ప్రకృతిని, మన సమాజం పాత విధానాన్ని మళ్ళీ మర్చిపోతున్నాం. మన హనుమంతుడినే మర్చిపోయే రోజులు రాబోతున్నాయి. అలాంటి టైంలో ఈరోజు శ్రీరామనవమి రోజు ఒక హనుమంతుడిని, పాత విధానాలు మొత్తాన్ని ఈరోజు సొసైటీకి చూపించాడు ఈ ట్రైలర్తో. ఈ సినిమాతో మరో చరిత్ర రాయబోతున్నాడు రామ్ చరణ్. ముఖ్యంగా కొత్తగా వచ్చిన డైరెక్టర్ గారు ఒక చరిత్ర సృష్టించబోతున్నాడు. భారత సంస్కృతిని ఇలాంటి డైరెక్టర్లు కాపాడుతున్నారు, ఇలాంటి వాళ్ళ పేర్లు గుర్తుంచుకోవాలి అన్న ఒక హ్యాపీనెస్ అయితే ఈరోజు మొదలైంది. ఓకే అన్న, హీరోలు ఇంత కష్టపడ్డా కూడా చాలామంది నెగిటివ్ చెప్తూ ఉంటారు కదా, సో వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇక వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదమ్మా. నేను మొన్నటిదాకా సినిమా రేట్లు పెంచుతున్నారు అని ఒక బాధ అన్నా కానీ ఈరోజు రామ్ చరణ్ గారిని చూసిన తర్వాత అదే ఇలా కష్టానికి పెంచుకున్నా పర్లేదు, ఫ్యాన్స్ వెళ్తారు కానీ అభిమానులు వెళ్ళి చూస్తారు అన్న మాట అయితే నా నోట్లోంచి వస్తుందమ్మా. ఎందుకంటే ఆయన ఒక రంగం అనిపించింది నాకు. అయ్యప్ప మాల వేసుకుని రీసెంట్గా గుంటూరు పెళ్ళికి వచ్చాడమ్మా. ఆయన పెళ్లి ప్రోగ్రాంలో ఆయన చూశాను నేను ఒక ఆశ్చర్యం. అసలు నాకు ఇవాళ నమ్మబుద్ధిగా అట్లా ట్రైలర్ నేను 4-5 సార్లు చూశాను. ఆ బ్యాట్ కానీ, ఆ ఫైట్ కానీ, ఆ గజం ఎత్తడం కానీ, నాకు ఒక రంగా ఒక హనుమంతుడు ఈరోజు కనపడ్డాడన్న అనిపించింది. నిజం చెప్పాలంటే రియల్ హనుమాన్ని చూసినట్టు అనిపించింది. నిజంగా ఫోన్లో చూసినప్పుడు గూస్ బంప్స్ అనమాట, మామూలుగా లేదు, వేరే లెవెల్. బుచ్చిబాబు గారి నుంచి ఇదే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వేరే లెవెల్ ఉంది నిజంగా, వేరే లెవెల్కి వెళ్ళిపోయారు బుచ్చిబాబు గారు. నిజంగా రామ్ చరణ్ కానీ ఎలా చూపించాలో ఆ లెవెల్లో చూపించేశారు. ఒక రంగస్థలం ఇప్పటికీ నేనైతే మర్చిపోలేనండి. రామ్ చరణ్ గారి మూవీ అంటే దానికి మించి ఉంటుందేమో అనిపించేస్తుందండి నిజంగా. బుచ్చిబాబు గారి మూవీ ఆ లెవెల్లో చూపిస్తున్నారు. మన సాంగ్స్ అవ్వచ్చు, అంటే మనం ఇంకో వర్షన్ కూడా ఓన్లీ క్రికెట్ చూపిస్తే, బ్యాట్ చూపిస్తే ఓన్లీ క్రికెట్ ఏమో అని అనుకున్నా కానీ ఇక్కడ క్రికెటే కాదు, మళ్ళీ
పేల్వాన్ అని చెప్పేసి ఇంకో గేమ్ అనమాట. సో మొత్తానికి సినిమాలో ఎన్ని ఉన్నాయి, అసలు ఎన్ని ట్విస్ట్ ఉన్నాయో కూడా అర్థం కావట్లేదు. ఆ లెవెల్లో సర్ప్రైజ్ ఇస్తూనే ఉన్నారు బుచ్చిబాబు గారు. నిజంగా వేరే లెవెల్ ఉన్నారు. నిజంగా లుక్స్ అయితే మాత్రం అమేజింగ్ అనమాట. సో ప్రతి ఒక్కరికి కామెంట్ చేసిన వాళ్ళకి, ట్రోల్ చేసిన వాళ్ళకి రామ్ చరణ్ గారి గురించి గ్లోబల్ స్టార్ అని చెప్పి పెట్టారు, ఆ గేమ్ చేంజర్తో వెళ్ళిపోయారని చెప్పి చాలా మాటలు వచ్చినాయి. సో వాళ్ళందరికీ గ్లోబ్ని తిప్పే రోజు వస్తుంది, ముందర ఉంది, మామూలుగా లేదు. సినిమా రిలీజ్ అయిన రోజు అప్పుడు ఉంటుంది మీకు. ఒక్కొక్కరికి గ్లోబ్తో తిప్పి కొడతారు మీ అందరికీ. అయితే మూవీ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది కదా, మూవీ మీద ఇంట్రెస్ట్ తగ్గుతుందా? మూవీలో ఇంకా సర్ప్రైజెస్ ఉన్నాయని ఇంట్రెస్ట్ పెరుగుతుందా? అస్సలు తగ్గదండి. మనకి తగ్గే కొద్దీ ఆయన చిన్న చిన్న గ్లిమ్స్ లాంటివి కానీ టీజర్ లాంటివి కానీ వదిలి ఇంకా పెంచుతున్నారు. సో ఎక్కడ కూడా మాకు అట్లా ఏం బాధ లేదు. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల డిలే అవుతుండొచ్చు. కానీ మాకు ఎక్కడ హోప్లెస్ ఏం కాదని మేము అస్సలు ఆ హోప్ వదులుకోవట్లేదు. అయితే ఈ రోజు చూపించిన గ్లిమ్స్ లో ఏమైనా కొత్తగా కనిపించిందా అంటే మూవీ స్టోరీలో? ఆబ్వియస్లీ రామ్ చరణ్ గారిని అక్కడ అసలు ఆ వేలో నేను చూసాను. నేను ఎప్పుడు అనుకోలేదు. మనం ఎన్నో విధాలు చూసాం కానీ రామ్ చరణ్ గారిని ఆ వేలో అసలు మారలేదు. అట్లా పట్టుకొని అది ఒక ఆంజనేయ స్వామి ఇంకా గదలాగా ఉంది. అసలు అది వేరే లెవెల్ ఉంది నిజంగా. నేను రామ్ చరణ్ గారు చూడగానే షాక్, మైండ్ బ్లోయింగ్ అనమాట. అసలు ఎందుకు త్రిబుల్-ఆర్లో ఎన్టీఆర్ గారి ప్లేస్లో మనోని పెట్టుంటే ఇంకా బాగుండేదేమో ఈ బాడీకి, ఆ లెవెల్ అన్న ఫీలింగ్ వచ్చేసింది. ఆ లెవెల్లో చేస్తారు నిజంగా, చాలా బాగున్నాయి లుక్స్. మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? వేరే లెవెల్ హై వెళ్ళిపోయింది. అంటే మొన్నటి వరకు ఒక లెక్క, అంటే క్రికెట్ ఇలా అనుకున్నాం, సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ అంతా బాగుంది, వేరే లెవెల్ అనుకున్నాం. కానీ ఇక్కడ ఈ హనుమాన్ది ఇట్లా మన పేలవంది ఇలా వదలంగానే వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళిపోయినాయి. ఈ ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా రీచ్ అవుతారు బుచ్చిబాబు గారు అని నేను అనుకుంటున్నాను. మన రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ కూడా బట్టలు చింపేసుకుంటారు థియేటర్లు. ఖచ్చితంగా వేరే లెవెల్ ఉండిపోతుందండి. ఎస్, లుక్ చాలా డిఫరెంట్గా అనిపించింది అక్క. ఇప్పుడు ఏంటంటే రామ్ చరణ్ ఇన్ని సినిమాల కన్నా ఇది ఒక సినిమా కొత్త డిఫరెంట్గా అనిపించింది. అందులో హనుమాన్ అని క్రియేటివిటీ చూపించారు కదా, చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే అందులో ఈరోజు తన బర్త్డే కాబట్టి శ్రీరామనవమి పండుగ రోజు ఇలా క్లిప్స్ అంటే ఓపెన్ చేయడం అనేది చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇంకా ఎట్లా అంటే ఫస్ట్ ఈ క్లిప్స్ ద్వారానే రామ్ చరణ్ ఒక కొత్త యాంగిల్ చూపినట్టు అనిపించింది. కాబట్టి ఇంకా సినిమా రిలీజ్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుందని చెప్పి మనం అంచనా వేసుకోవచ్చు. రామ్ చరణ్ నిజంగా ఈ సినిమాతో మాత్రం వేరే మంచి పొజిషన్లో ఉంటాడని చెప్పి మనం అనుకోవచ్చు. అయితే మూవీ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది కదా, సో దాని మీద నీ అభిప్రాయం ఏంటి? ఎంత పోస్ట్పోన్ అయితే అంటే ఫ్యాన్స్ ఉంటారు కదా, అంత కస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతిసారి చూడాలనే ప్రతి ఒక్కరు ఉంటారు. కాబట్టి ఆ సినిమా పోస్ట్పోన్ అవుతుంటేనే యూత్కి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. కంపల్సరీ నెక్స్ట్ మంత్ ఉంటే సినిమా రిలీజ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. రామ్ చరణ్ నిజంగా మొన్న 2 సాంగ్స్తోనే మంచి హిట్లు అయిపోయాడు. కాబట్టి సినిమా ఇంకా అందులో హనుమాన్ అంటే వేరే లెవెల్లో ఉంటుందని చెప్పి అనుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే డైరెక్టర్ ఉప్పిన డైరెక్టర్ కాబట్టి సినిమాలో కొంచెం ఏదైనా డిఫరెంట్గా చూపిస్తాడేమో అనిపిస్తుంది. కొంచెం ఏంటంటే కొంచెం అప్డేట్ తనకు లెగ్స్ ఉండవు సినిమా రామ్ చరణ్ అని చెప్పి అనిపిస్తుంది. కాబట్టి కంపల్సరీ ఇదొక మంచి టాపిక్ కానీ మంచి సాంగ్స్ దాని యాక్టింగ్ మంచి డిఫరెంట్గా ఉంటుందేమో అనిపిస్తుంది. కానీ కంపల్సరీ రామ్ చరణ్ సినిమా కోసం వెయిటింగ్ చేస్తున్నాం. లేటెస్ట్గా పెద్ది అసలు రామ్ చరణ్ గారు అదరగొట్టేశారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు పోటీ పడుతున్నారు. తన పోటీ తత్వాన్ని కూడా ఈ సినిమాలో చూపించారు. ఎందుకంటే ఆల్రెడీ అల్లు అర్జున్ గారికి రామ్ చరణ్ గారికి మధ్య ఈ యొక్క వార్ నడుస్తుంది, ఎవరు బాగా పెర్ఫార్మెన్స్ చేస్తారని. పుష్పతో ఆల్రెడీ అల్లు అర్జున్ గారు నిరూపించుకున్నారు. పుష్ప 1, పుష్ప 2 సూపర్ హిట్స్ వస్తే రామ్ చరణ్ గారు ఆ రేస్లో కొంచెం వెనకబడ్డారు. అందుకని కసితో సూపర్ హిట్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా పుష్పలో అల్లు అర్జున్ గారు ఏ విధంగా 6 ప్యాక్ పెట్టారో ఇతను కూడా 6 ప్యాక్ పెట్టడానికి కూడా ప్రయత్నం చేశారు. అద్భుతంగా కూడా రియలిస్టిక్ ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడు ఉండేటువంటి జిమ్లు కాకుండా పూర్వకాలం ఉండేటువంటి వ్యాయామశాలలు ఉండేవి, అందులో కొన్ని రకాలైనటువంటి వెపన్స్ ఉంటాయి, వాటిని తీసుకొని రియల్గా ఇసుకలో చేయటం అనేది రియల్గా కూడా ఫ్యాన్స్కి కూడా పూరకాలు తెప్పిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మహేష్ బాబుతో కూడా రామ్ చరణ్ పోటీ పడుతున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే మహేష్ బాబు గారు ఆల్రెడీ రాజమౌళి గారు సినిమాలో చేస్తున్నాడు. అందులో ఒక స్టీల్ రిలీజ్ అయింది, అందులో మహేష్ బాబు గారు గద పట్టుకొని ఉంటారు. మరి మహేష్ బాబు గారికి పోటీగా రామ్ చరణ్ గారు కూడా పెద్ద సినిమాలో గద పట్టుకొని వచ్చారు. నిజంగా ఆయన గద తిప్పినటువంటి విధానం మటుకు ఫ్యాన్స్కి సూపర్ అనిపించింది. ఒక కత్తి కాంతారావు లాగా ఒక గద రామ్ చరణ్ అని ఫ్యూచర్లో అంటారేమో ఆ లెవెల్లో మటుకు పెర్ఫార్మెన్స్ చేశారు. నిజంగా గదతో మటుకు సూపర్గా ఉన్నారు రామ్ చరణ్ గారు. అయితే మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది కదా, ఇంట్రెస్ట్ పెరుగుతుందా తగ్గుతుందా? ఖచ్చితంగా ఇంట్రెస్ట్ పెరుగుతుందండి. రామ్ చరణ్ గారి కోసం ఈగర్గా అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సరే చూడడానికి ఫ్యాన్స్ సూపర్ హిట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే పోటీగా ఒక పుష్పకి పోటీగా ఈ సినిమాని తీయాలనేటువంటి కృషి చేస్తున్నారు వాళ్ళు. ఆ రేంజ్లో కూడా పెద్దలో కూడా అసలు ఎటువంటి కూడా వెనకడిగే కూడా రామ్ చరణ్ గారు సూపర్గా కూడా యాక్ట్ చేస్తున్నారు.
అందుకని ఆయనకి ఈ మధ్య కూడా ఆయనకి కంటికి యాక్సిడెంట్ కూడా అయింది, కంటికి దెబ్బ కూడా తగిలింది. అతను ఎటువంటి దెబ్బలు తగిలినా సరే అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో పుష్ప 2ని దాటి దురంధర్ రేంజ్లో కూడా పెద్ద ఉండాలి అనేటువంటి విధంగా కూడా రామ్ చరణ్ గారు ప్రయత్నిస్తున్నారు. ఈ దెబ్బతో ఆయనకి ఒక గేమ్ అనేటువంటి దాన్ని కూడా చూపిస్తున్నారు కాబట్టి గద రామ్ చరణ్ అనేటువంటి పేరు కూడా ఆయనకు వస్తుంది. హీరో రామ్ చరణ్ గారు చిరంజీవి గారికి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడని అనుకోవచ్చా? అవునండి, తండ్రికి తగ్గదనేడు అని కూడా అనుకుంటారు. కానీ మటుకు నేనైతే మెగాస్టార్ చిరంజీవి గారికి అభిమానిని. చిరంజీవి గారి తర్వాతే రామ్ చరణ్ అని కూడా భావిస్తాను. పెద్ద సినిమా అనేది మనకు చాలా అది అప్పట్లో కూడా ఒక గ్లిమ్స్ వచ్చినాయి. మన ఇది బ్యాట్ పట్టుకొని కొట్టడం అలాంటిది వచ్చింది. అప్పుడే అది హైలైట్గా నిలిచింది. ఇప్పుడు ఈ గ్లిమ్స్ కూడా చాలామంది అంటే హోప్స్ ఉన్నారు, అది కూడా సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను నేను కూడా. మీకు ఎలా అనిపించింది రామ్ చరణ్ బాడీ కానీ ఆ గ్లిమ్స్లో చూపించిన ఆయన రామ్ చరణ్ బాడీ అని కాదు, రామ్ చరణ్ ఎప్పుడున్నా అతను ఒక హీరో పర్సనాలిటీ కాబట్టి హీరోలు ఎప్పుడు కూడా వాళ్ళ అంటే సినిమా తగ్గట్టుగా వాళ్ళు ఎక్సర్సైజ్ కానీ జిమ్ కానీ వాళ్ళకు ఒక ఫస్ట్ డైరెక్షన్ వాళ్ళే చెప్పి ఉంటారు. అది సూపర్ అయినాయి. ఏదంటే మన బ్యాట్ పట్టుకోవడం కానీ ఆ కొట్టే విధానము ఏందనేది ఒక ఓల్డ్ టైప్లో ఉన్నాడు. ఓల్డ్ టైప్లో పాత సినిమాలో కదా ఎలా చేశారో అలా సూపర్గా ఉంది. ఇప్పుడు ఈ సినిమా కూడా అంటే ఇప్పుడు బుచ్చిబాబు గారు ఉన్నారు కదా డైరెక్షన్, అంతకుముందు చేసిన సినిమాలో లాస్ట్లో ట్విస్ట్ పెట్టి సూపర్ హిట్ అయింది. ఇందులో కూడా ఏదో ట్విస్ట్ ఉండి అంటే దాని యొక్క సమాచారం బాగుంటుందని, దాని విధానం ఏంటంటే లాస్ట్లో ఏదో ఒక దాని మెసేజ్ ఇస్తారు చూసిన, ఆ మెసేజ్ ఉంటుందని నేను పెద్ద సినిమాలో అనుకుంటున్నా. కంపల్సరీ ఇది హిట్ అవుతుంది.